మన ట్రేడ్‌ని బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తున్నామండి. ఏదైతే అనుకున్నామో దాని ప్రకారమే 300 అని క్వాంటిటీ. మన ట్రేడ్ యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లోనే తీసుకోవాలి మన ట్రేడు. కొంచెం వెయిట్ చేశాను రెడ్ క్యాండిల్ వచ్చిందని చెప్పి. సో, ఫర్దర్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన ట్రేడ్ ప్లాన్ చేశాను. 58 జస్ట్ క్రాస్ అవుట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింది. మేబీ చూడాలి 12కి వెళ్తుందనేది. ఇప్పుడు నేను ట్రేడ్ మీకు పొజిషన్స్ చూపిస్తాను. సో, 8000, 9000 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఓకే. ఆర్డర్ బుక్ 928కి ట్రేడ్ తీసుకున్నాను. ట్రేడ్ వెరీ సింపుల్ రీజన్ అండి. ఆల్రెడీ మీకు నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. అప్ సైడ్ వెళ్తే మనకు ఆ ట్రేడ్ కంపల్సరీ బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తానండి. మన ట్రైన్ ఫైనల్ ఎగ్జిట్ చేసేసానండి. మీకు నేను ట్రేడ్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ఆర్డర్ బుక్లోకి వెళ్ళి చూడండి. 928 తీసుకున్నాను. 940 981కి ఎగ్జిట్ అయ్యాను. పొజిషన్స్ 13,000 ప్రాఫిట్. మీరు నా షార్ట్ వీడియోలో కూడా చూడొచ్చు. నా వ్యూ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఏ పాయింట్లో ఓపెన్ అవుతుంది, ఎంత పాయింట్స్ ఆఫ్ నేను ఏదైతే అవ్వాలనుకున్నానో మీకు దాన్ని షార్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మార్నింగు. మీకు ఇక్కడ చూపిస్తాను. వెరీ సింపుల్ అని. యాక్చువల్‌గా ఇక్కడ ఈ ప్లేస్‌లోనే ఎంట్రీ అవ్వాలి. కానీ ఒక రెడ్ క్యాండిల్ పడింది. మేబీ ఏమైనా ఇక్కడ వరకు రిట్రేస్మెంట్ తీసుకుంటుందేమో. ఈ ప్లేస్ వరకు రిట్రేస్మెంట్ ఏమైనా తీసుకుంటుందేమో అని చెప్పని కొంచెం జస్ట్ హోల్డ్ చేశాను అంతే రీజన్. సో, ఇక్కడ నేను చాలా హై పీక్స్ ప్లేస్‌లో తీసుకున్నాను. 920లోకి వెళ్తే 928కి తీసుకున్నాను. 928 ఇదిగోండి ఈ క్యాండిల్ దగ్గర. ఇది కొంచెం చాలా బాగా పీక్ ప్లేస్‌లో తీసుకున్నాను కాబట్టి ఎక్కువ టార్గెట్ కోసం నేను వెయిట్ చేయలేదు. క్వాంటిటీ కూడా 300 పెట్టాను. సో, ఇదే మంత్ స్టార్టింగ్ కాబట్టి డేటా బిల్డింగ్ అనేది ఎక్కడెక్కడ ఫాస్ట్‌గా అప్ అండ్ డౌన్స్ పైన కింద బిల్డ్ చేస్తూ ఉంటారు. సో, క్వాంటిటీ. సో, క్వాంటిటీని బట్టి కొంచెం ఈ ప్లేస్‌లో తీసుకుని ఈ ప్లేస్‌లో ఎగ్జిట్ అయిపోయాను. 50 పాయింట్స్ వచ్చింది. రీజన్ వెరీ సింపుల్ అండి. నేను మీకు ఏదైతే అనాలిసిస్‌లో చెప్పానో ఎప్పుడూ ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతాను నేను. సింపుల్. బయర్స్, సెల్లర్స్ ఉంటారు. ఇక్కడ గ్యాప్ అప్ అవ్వంగానే బయర్స్ స్ట్రాంగ్ అవుతారు. సో, ఈ ప్లేస్‌లో ఏదైతే నేను ఇక్కడ ఈ జోన్‌లో ఓపెన్ అయ్యి ఉంటే ఇక్కడి నుంచి వీళ్ళొక టార్గెట్ కోసం వెయిట్ చేసి ఇంకా అప్ సైడ్ వెళ్ళి డేటా ప్రకారం నేను అప్ అండ్ డౌన్స్ క్యాప్ చేస్తూ ఉంటుండే. కానీ ఓపెన్ అవ్వడమే డైరెక్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. నేను ఒక హైని బ్రేక్అవుట్ చేసేసింది. సో, అప్ సైడే ఉంటుందని కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు అప్ సైడ్ ఉంటుందని మనకు తెలుసు. కానీ ఏ ప్లేస్‌లో ఎంటర్ అవ్వాలన్నదే మనం పీహెచ్‌డీ చేయాల్సి వస్తుంది ఇక్కడ మనకి. ఎందుకంటే డైరెక్షన్ అర్థమైపోయింది. ఈ డైరెక్షన్‌లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ అవ్వాలి, మనకు కావాల్సిన పాయింట్స్‌ని ఎక్కడ క్యాచ్ చేయాలి. అదే మనం మెయిన్ తెలుసుకోవాల్సింది. అది ఒకటి మనకి వచ్చిందంటే గనక మన అందుట్లో కంపల్సరీ మీరు ప్రాఫిట్‌లోనే ఉంటారు. అందులో నో డౌట్. ఇగో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ అవ్వాలి. కానీ నాకు కన్ఫర్మేషన్ లేక వెయిట్ చేశాను. ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఇది కొంచెం హై పీక్స్ టైమ్. ఇక్కడ నుంచి అంటే రిట్రేస్మెంట్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు కూడా రావచ్చు. రిట్రేస్మెంట్ ఇక్కడ వరకు రావచ్చు. ఇలా వెళ్ళొచ్చు. ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. ఓవరాల్‌గా డైరెక్షన్ అప్ అండే ఉంటుంది. కానీ మనం ఎంట్రీ అయ్యే ప్లేస్‌లో స్టాప్ లాస్ పాయింట్స్ అనేవి ఎక్కువైపోతాయి కదా! సో, అందుకోసమే వెయిట్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. మన టార్గెట్ ఇచ్చినప్పుడు క్విక్ ఎగ్జిట్ అంతే. ప్రీమియం ఇంక్రీజ్ అయింది. ప్రీమియం ఇంక్రీజ్ అయినప్పుడు మనం వెయిట్ చేయకూడదు. ఇదిగోండి 400 లెవెల్‌లో వెయిట్ చేశాను. 500 అని చెప్పి రెడీ పెట్టుకున్నాను. 600 అది ఓపెన్ అవ్వడమే డైరెక్ట్‌గా చూడండి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ రిట్రేస్మెంట్ ఇక్కడ ఇచ్చింది. సో, కొంచెం లాస్ చేయకూడదన్న ఉద్దేశంతో జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా తీసుకోవడం వల్ల ఇది జరిగిందండి. ఓకే. మీకు ప్రీమియం చార్ట్‌లో కూడా ఒకసారి నేను చూపిస్తాను. మనం ఏది తీసుకున్నాం 57,900 ఇది తీసుకున్నాము. ఇంకా అప్ సైడ్ డైరెక్షన్ ట్రెండ్ అప్ సైడే ఉంటుంది కానీ స్లో ఉంటుంది. సో, దాన్ని బట్టి మనం ఇదిగోండి చూడండి. మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇదిగోండి ఈ ప్లేస్‌లో ఎంటర్ అయ్యాం. మనకి ప్రీమియం ఇచ్చేసింది. ప్రీమియం ఇచ్చింది కాబట్టి యాక్చువల్‌గా నేను మీకు చెప్పాను కదా! ఈ వీవ్యాప్ కొంచెం షార్ట్ 918, 19 టైంలో కొంచెం కన్ఫర్మ్ అవ్వాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఇంకా ఆలోచించాను. కొంచెం ఆలోచించి 800లో తీసుకోవాల్సింది. ఆలోచించడం అప్ వెళ్ళిపోయింది. సరే ఎనీవే ఇది రిట్రేస్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ లేదని చెప్పని ఇక్కడ ప్లేస్ చేశాను. 928 ఓకే అండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఎప్పుడు ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతాను. గ్యాప్ అప్ అయినప్పుడు అది ట్రెండ్ ఇటు సైడ్ డిసైడ్ అవుతుంది. ట్రెండ్ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే. చాలామంది చెప్తారు. సో, నేను దాన్ని ఫాలో అవుతాను. ఇక్కడి నుంచి అంటే మేబీ వెళ్ళొచ్చు చెప్పాను కదా! ఇక్కడి నుంచి కిందకి ఇట్లా చేసుకుంటూ వచ్చేటప్పటికి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. సో, ఇక్కడ వరకు నేను వెయిట్ చేసి మళ్ళీ క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాను. క్విక్‌గా ఎంట్రీ అయిపోయాను. మీకు ప్రీమియం వచ్చేసింది. ఇక్కడ మీకు క్యాండిల్స్ ఇక్కడ మూవ్ అవ్వకపోవచ్చు. మీకు ప్రీమియంలో అయ్యింది. ప్రీమియం చార్ట్‌లో దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చూడండి. ప్రీమియంలో పాయింట్స్ వచ్చేసింది.
సో ఆల్మోస్ట్ 50 పాయింట్స్ వచ్చింది అనుకుంటా. ఐ కెన్ ఎగ్జిట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సీ యూ ఆన్ టుమారో. బాయ్ బాయ్.